హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకి ఒక గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలోని రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 1500 కండక్టర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నది. దీనికి సంబంధించిన పర్మిషన్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చింది. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే 1500 కండక్టర్ పోస్టులకి రైట్ అంటూ ఇక్కడ మనం ఒక టైటిల్ చూడొచ్చు. ఎంపికకు 10వ తరగతి విద్యార్హత, 10th క్లాస్ ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీతో ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జారీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 1500 కండక్టర్ పోస్టులకు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యమే ఈ పోస్టుల భర్తీని చేపట్టనుంది. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఉద్యోగుల్ని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో నియామక ప్రక్రియపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం టీజీఎస్ ఆర్టీసీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు కండక్టర్ పోస్టులను భర్తీ చేయలేదు. ప్రతి ఏటా ఉన్న ఉద్యోగులే రిటైర్డ్ అవుతుండడంతో ఖాళీలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ మేరకు కొంతకాలం క్రితం అవుట్సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా హైదరాబాద్, సికింద్రాబాద్ సహా వివిధ రీజన్ల పరిధిలోని డిపోల్లో నియమించింది. సో ఇప్పుడు ప్రభుత్వం అనుమతించడంతో 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ఆర్టీసీ సమాయత్తం అవుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అయితే మార్కులు వర్సెస్ గ్రేడింగ్ అనేటువంటి విధానంలో ఇక్కడ మనం చూసినట్టయితే సమస్యగా మార్కుల శాతము మరియు గ్రేడింగ్ విధానం అనేటువంటిది చెప్తున్నారు. కండక్టర్ పోస్టులకు 10వ తరగతిలో వచ్చిన మార్కుల శాతాన్ని ఆధారంగా తీసుకొని ఎంపిక చేసే విధానం ఆర్టీసీలో ఉంది. సో రీజన్ల వారీగా ఖాళీలు, రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుంటూ నియామక ప్రక్రియ జరిగేది. సో ఆ తర్వాత 10వ తరగతిలో గ్రేడింగ్ విధానం అమల్లోకి వచ్చింది. సో మనకు చూసినట్టయితే 2012 నుంచి మనకు ఇక్కడ ఈ గ్రేడింగ్ జీపీఏ విధానం అనేటువంటిది వచ్చింది. అంతకుముందు మార్క్స్ అనేటువంటిది ఉంటుండే. అయితే మళ్ళీ ఇప్పుడు గ్రేడింగ్ విధానం పోయి మార్కుల శాతం అనేది వచ్చింది మళ్ళీ ఇప్పుడు. కాబట్టి దీంతో కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థుల్లో కొందరు మార్కుల శాతంతో, మరికొందరు గ్రేడ్ పాయింట్లతో దరఖాస్తు చేయడం అనేటువంటిది ఇక్కడ ఇబ్బందిగా మారిందనమాట. అయితే ఈ రెండు విధానాలను ఎలా పరిగణలోకి తీసుకోవాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నట్టుగా ఆర్టీసీ అధికారి చెప్పడం జరిగింది. ఈ మేరకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన బోర్డు వారి యొక్క సజెషన్స్ తీసుకోవడానికి కోసము ఆర్టీసీ యాజమాన్యము తాజాగా ఒక లెటర్ రాశారు. సో గ్రేడింగ్ను మార్కుల శాతంగా ఎలా లెక్కించాలనే విషయంపై ఎస్ఎస్సి బోర్డు నుంచి స్పష్టత తీసుకొని కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఆర్టీసీ భావిస్తున్నట్లుగా సమాచారం. కాబట్టి ఇక్కడ మార్కులు మరియు గ్రేడింగ్ అనేటువంటి విధానం అనేటువంటిది కొన్ని సంవత్సరాలు ఇట్లా ఉండే. కాబట్టి మరి ఎట్లా అంటే దాని కన్వర్షన్ ఎట్లా చేయాలి, ఎట్లా దాని గురించి సజెషన్ తీసుకోవడానికి లెటర్ రాసినట్టుగా చెప్తున్నారు. సో ఒకసారి దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాత త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి దీని గురించి అప్డేట్ ఏదైనా ఉంటే మళ్ళీ మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ విజిట్ చేస్తానో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వడం ద్వారా డైలీ సంబంధించిన కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జాబ్ అప్డేట్స్ అనేటువంటివి మీకు అందుతాయి. సో థ్యాంక్ యూ, జై హింద్.